15 నిమిషాలు. 3 ప్రశ్నలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రశ్నకు 5 నిమిషాలు ఆన్సర్. ధర్మశాస్త్రం అనేది లోకం పుట్టక ముందు ఉందా లేక లోకం పుట్టించిన తర్వాత ఉందా? పుట్టించిన తర్వాత అంటే మనుషులకు ఫ్రీ విల్ ఇచ్చినప్పటి నుండి ఉన్నది. ఇక దాని కింద నేను చెప్పాను కదండి, ధర్మశాస్త్రం అంటే నీ క్రియలను బట్టి, నీ శక్తిని బట్టి, నీ స్థాయిని పెట్టుకోవడము. కృప అంటే దేవుని కృపను బట్టి. ఆదాము అవ్వలు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము తిని మంచి చేసి ఇంకా ఎక్కువైతా అనుకున్నారు. మన శక్తి వలన ఎప్పుడు పెంచుకోలేము. సృష్టించింది దేవుడే. స్థాయి పెంచాలంటే కూడా దేవుడే పెంచాలి. ఆయనకు వేరుగా మనం ఎట్లా పెంచుకుంటాము? అది దూతలైనా మనుషులైనా. అది అందుకే ధర్మశాస్త్రము వలన అంటే అర్థం ఏంటిదంటే వాడి శక్తి వలన. ప్రపంచంలో మానవ చరిత్రలో ఎవ్వరు ఎప్పుడు ఏ ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి పొందలేదు, పొందరు కూడా అని వాక్యం చెప్తుంది. సో మనుషులు పుట్టినప్పటి నుండి ఉన్నది. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రము మాత్రము స్పెసిఫిక్గా పలకల మీద రాసింది మోషే వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు దేశానికి ఇచ్చాడు ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రము లేనప్పుడు అంటే మోషే ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఇవ్వక ముందు ధర్మశాస్త్రము వాళ్ళ హృదయములలో వ్రాయబడి ఉంది అని మనం రోమా పత్రికలో చూస్తున్నాం కదా. ధర్మశాస్త్రము లేని అన్యజనులు కూడా స్వాభావికంగా ధర్మశాస్త్రపు క్రియలు చేసిన ఎడల అంటే మనుషుల హృదయములలో దొంగతనము తప్పు, వ్యభిచారము తప్పు, నరహత్య తప్పు అని వాళ్ళకు తెలుసా లేదా? పలకల మీద రాసినప్పుడే తెలిసిందా? తెలియలే. కయ్యూను హేబేలును చంపినప్పుడు హేబేలును చంపడము తప్పు అని కయ్యూనుకు తెలియదా? తెలుసు. కయ్యూను నీ సహోదరుడు ఏబేలు ఎక్కడా అంటే నాకేం తెలుసు, నేనేం కావలిగా అన్నా, నిన్ననే చంపినాను కదా ప్రభువా అనొచ్చు. కానీ అనలే. ఎందుకు అనలే? చంపడం తప్పని వాడికి తెలుసు. మరి అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా, నరహత్య చేయవద్దు అని పలక లేదు కదా. తెలియదా ఆయనకు? తెలుసు. ఎక్కడ రాశాడు ధర్మశాస్త్రము? వాళ్ళ హృదయం నందు రాశాడు. అప్పటి నుండి ఉంది ధర్మశాస్త్రం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రెండవ ప్రశ్న, ఆదాము అవ్వ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తింటే వాళ్ళకి నష్టం వస్తుంది, వాళ్ళు పాపులవుతారు, వాళ్ళ ద్వారా మానవ జాతి అంతా పాపులవుతారు, అందరూ నరకం పోతారు. అవును. అయితే దేవుడు వాళ్ళని తినకుండా ఆపొచ్చు కదా, మానవ జాతి అంతా నరకం పోకుండా, నాశనానికి పాత్రలు కాకుండా, పాపులు కాకుండా వాళ్ళిద్దరిని ఆపింటే తినకుండా ఇంకొకటి తింటుండే. తర్వాత పుట్టినోళ్ళు తింటారు కదా. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నకు అసలు దేవుడికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలుసు కదా. ఆయనకు ఆది నుండి అంతము ఎరిగిన వాడే కదా. ఆదాము అవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తిని వాళ్ళు పాపులుగా అవుతారు, నరకపాత్రులుగా అవుతారని దేవునికి ముందే తెలిసి, నంబర్ 1 ముందు తెలిసినప్పుడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పెట్టకుండా పోతుండే. అసలు పెట్టకుండా ఉంటేనే బాగుంటుండే కదా, అదన్నా చెయ్యాలి. లేకపోతే పెట్టినా వీళ్ళు తినకుండానన్నా కాపాడాలి. లేకపోతే అట్లా చేయకపోయినా కనీసం సాతాను ఏదైనా తోటలకు ఎంటర్ కాకపోతేనన్నా వాడు శోధించడానికి వీలు కాకుండా ఉంటుండే కదా. అట్లనే చేయాలి. దేవుడు ఎందుకు ఇట్లా తెలిసి వీళ్ళు పాపంలో పడతారని తెలిసి కూడా ఎందుకు అనుమతించాడు దేవుడు? లేదు,
మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తిన్న తర్వాత కాదు, చెప్తా వినండి. మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తిన్న తర్వాత దేవుడు మనుషులను భూమిని అప్పుడు శపించాడు. అప్పుడు శపించినప్పుడు ముండ్ల చెట్లు కూడా పెరిగినాయి. వీళ్ళు తిన్న తర్వాత దేవుడు భూమిని శపించిన తర్వాత ముండ్ల పొదలు గచ్చ పొదలు పెరిగినాయి. అంతకుముందు పెరగలే. అది చూస్తారా వాక్యంలో? వాక్యం చెప్తా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఉట్టిగా చెప్తే తల కొట్టుకుంటారు. 3వ అధ్యాయం కొంచెం తీసి చదవండి ప్రేయర్, వచనం కూడా చెప్పి. 3వ అధ్యాయము 15వ వచనంలో అంటే వాళ్ళకు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏంటిది అంటే స్త్రీ సంతానము సర్పం తలను చితగొడతాడని వాగ్దానం చేసిన తర్వాత, చర్మపు చొక్కాలు కుట్టిన తర్వాత, వాళ్ళను ఏదైనా తోటల నుంచి వెలివేసిన తర్వాత, ఇగో ఇట్లా అంటాడు. ఈ మాట చదువుదాం ఫస్ట్. 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదామమ్మా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇప్పుడు సర్పాన్ని శపించినాడు కదా దేవుడు. ఒకసారి ఆగు. పండు తిన్న తర్వాత సర్పాన్ని శపించాడా? శపించిన తర్వాత ఇప్పుడు 18వ వచనం చదువు. 17 నుంచి చదువు. 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని తినవద్దన్న నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇప్పుడు చెప్పు నాకు, వీళ్ళు తిన్న తర్వాత ముండ్లు మొలిసినాయా, తినక ముందే మొలిసినాయా? అది కాదమ్మా, నువ్వు వాళ్ళు తినకూడని పండు తిన్న తర్వాత కదా ఈ ముండ్లు పెరిగినాయి. ఏది ముండ్ల? అవును కానీ ముండ్లు అన్నదమ్మా ముందు. నువ్వు పక్కకుండి పోయిగా. సరే, ముండ్లు పొదలు అది మీరు విన్నారా? ముండ్ల పొదలు ముండ్లు గచ్చ పొదలు పెరిగిన తర్వాత కదా వీళ్ళు ఇది తిన్నారు అన్నారా? అనలేదా? మరి ఇప్పుడు అనలేదు అంటున్నారు. పోనీ నాకే చెవుడు వచ్చిందేమో. పోనీ రైట్. ఇంకో క్వశ్చన్ చదువుదాం. ఇంకొక ప్రశ్న. ఒకసారి దేవుని నమ్మి నీతిని పొందుకున్న తర్వాత రైట్, ఆ నీతి నమ్మిన వారి యందు శాశ్వతంగా ఉంటుంది. రైట్. అయితే వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో, క్రైస్తవ జీవితంలో రైట్, పాతవే మళ్ళీ కొన్ని క్రియలు చేస్తే, పాపపు క్రియలు పాత క్రియలు చేస్తే దేవుడు వాళ్ళని పరలోకం తీసుకుపోతాడా, తీసుకుపోడా? మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం యేసు ప్రభువును నమ్మినాము, సువార్త నమ్మినాము. దేవుడు మనకు దేవుని నీతినే వరముగా ఉచితంగా ఇచ్చాడు చేయకపోయినా. తర్వాత దేవుడు మనకు ఇగో ఇట్లా నూతన హృదయము కలుగజేశాడు. మనకు రక్షణ వచ్చింది, తిరిగి జన్మించాము. నూతన హృదయము దేవుడు మనకు కలుగజేశాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయమందు ఉన్నాడు. యేసు ప్రభువు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన యందు ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ యొక్క ప్రవర్తన పెద్దగా ఏమీ మారలే.
అంటే వాడు రక్షణకు ముందు ఏమి పాపాలు చేస్తున్నాడో ఇప్పుడు కూడా ఆ పాపపు అలవాట్లు కొన్ని ఉన్నాయి వానిలో. ఇప్పుడు వీడు పరలోకం పోతాడా నరకం పోతాడా? అది ప్రశ్న అడిగింది. వీడు పరలోకం పోతాడా నరకం పోతాడా? అయ్యి గట్టిగా చెప్పండి. ఏమంటావు? ఇప్పుడు మరలా ఒకసారి చెప్తా. ఒక పాపి, అది కాదు వినండి, ఒక పాపి యేసుప్రభువును నమ్మినప్పుడు యేసుప్రభు నీతి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడని నమ్మిన తర్వాత దేవుడు మనకి నూతన హృదయం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒకసారి చదువుతాం వచనం కూడా. తీతు 3:5 దేవుడు ఈ నూతన హృదయాన్ని ఎందుకు ఇచ్చాడు? మనం ఏం చేసినందుకు ఇచ్చాడు? ఒకసారి చదువుదాం. మనము నీతిని అనుసరించి, అంటే మనము నీతిని అనుసరించి చేసిన మన నీతి క్రియల మూలముగా కాక, అంటే నువ్వు మంచి పనులు చేయకపోయినా దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హలో, మనకు రక్షణ ఎట్లా వచ్చింది? మనం మంచి పనులు చేసినందుకు కాదు, మన ప్రవర్తనను బట్టి కాదు. రెండవది కూడా చూద్దాం రక్షణ ఎట్లా వచ్చిందో. ఎఫెసీ 2:8-9 మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది. రక్షణ అనేది మీ వలన కలిగింది కాదు, మీ క్రియల వలన కలిగింది. అంటే మీ మంచి ప్రవర్తనను బట్టి మీకు ఈ రక్షణ రాలేదు. కాబట్టి ఇది దేవుని వరమే. కాబట్టి ఎవడు అతిశయించడానికి వీలు లేదు. ఇప్పుడు నన్ను చూడండి, దేవుని నీతి మనకిచ్చాడు, దేవుని స్వభావాన్ని మనకిచ్చాడు, నూతన జన్మ పరిశుద్ధాత్ముడు కలుగజేశాడు, పరిశుద్ధాత్ముడు మన హృదయమందు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అయినా మనకు కలిగిన ఈ ఉన్నతమైన రక్షణ స్థితికి తగినట్టుగా మన ప్రవర్తన ఇప్పుడు లేదు. మేలు అవుతున్నాం కానీ పూర్తిగా అయితే ప్రవర్తన ఇంకా మారలే. కొన్ని పాపపు అలవాట్లు పాతవి ఉన్నవి. అలాగే ఉంటే వీడు చచ్చిపోతే పరలోకం పోతాడా అని ప్రశ్న అడుగుతున్నారు. మీరు చెప్పండి, పోతాడా? పోతాడు కానీ ఏడికి పోతాడో చెప్తలేరు. పోతాడు అంటున్నారు, అంటే ఏడికి పోతాడు? అంతేనా? చూడు, రక్షణ నీ ప్రవర్తనను, రక్షణకు ముందు నీ ప్రవర్తనను బట్టి రక్షించలే, రక్షించిన తర్వాత కూడా నీ రక్షణ నీ ప్రవర్తనను మీద ఆధారపడి లేదు. ఈ నీ క్రియల మూలంగా కాదు. ఎవడు అతిశయించడానికి వీలు లేదు. అబ్బా, నేను మంచిగా ప్రవర్తించినందుకు నేను పరలోకం పోతున్నానని అతిశయించడానికి వీలు లేదు. ప్రవర్తన మారుతుంది, అది కృతజ్ఞతను బట్టి మారుతుంది, కానీ పరలోకం మాత్రము నీ ప్రవర్తనపై ఆధారపడి లేదు. ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తున్నావని త్రియేక దేవుడు నీ అందున్నాడా? అట్లా కాదు కదా. విమోచన దినం వరకు మనము పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడి ఉన్నాం కదా. మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయాడు కదా దేవుడు. ఇప్పుడు వీడు నరకానికి పోతే వీడిని ఎప్పటికీ విడివాడు, ఎడబాయాడు దేవుడు. కాబట్టి దేవుడు కూడా పోవాలా వీడితో పాటు నరకానికి. ఎందుకంటే వీని అంతా ఉన్నాడు కదా ఆయన. కాబట్టి నరకం పోరు. మనం మరలా మన ప్రవర్తనను బట్టి రక్షణ, మనకు రక్షణ ఫ్రీగా వస్తుంది, కానీ పరలోకం పోయేది పొందుకున్న తర్వాత ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని
సువార్తను ఎరగని వారు చెప్పే మాటలు అవి. ఇంకా ఉన్నాయి కొన్ని, మనము చూద్దాం. ఏమైనా టైం అయిందా? ఓకేనా, చూద్దాం. ఎప్పుడు కంప్లీట్ అయిందనా? అంటే ఈ ప్రశ్న అయింది. అవును, ఇది యాక్చువల్గా అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు కాదు, రేపు అడగాలి. చాలా రేపు ఫైనలైజ్ చేస్తాడు అన్న దాన్ని, దాని తర్వాత మనం అడగాలి. ఓకే అన్న క్లారిఫై చేసాడు అది. ఇంకా ఉందన్నా? ఇంకా లేదు. ఓకే, కానీ నేను ఒకటి ఉంది చెప్పాలని, మనకు టైం లేదు కదా. కాలేదా? ఎంత కావాలన్నా? ఏం లేదు, కొంచెం ప్రొసీడ్. అయితే ఒక మాట, అది ఏం బ్రదర్, మీరు ఇది చదవండి. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? మీరు చేసిన క్రియల పైన ఆధారపడి ఉంటుంది. అంటే మీ క్రియలను బట్టి నువ్వు పరలోకమన్నా పోతావు, నరకమన్నా పోతావు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు ఏ ఒక్కడు పరలోకం ఎందుకు పోడంటే, వాడు ఆ నీతిని అందుకోలేడు కనుక పోడు. కానీ సువార్తను నమ్మినవాడు ధర్మశాస్త్రం కింద లేడు, వాడు ఇంకొక నిబంధన కింద ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన ఏంటిదంటే, యేసు ప్రభువు చేసినందుకు మనం పరలోకం పోతున్నాము, మనము చేస్తున్నందుకు కాదు. అయితే క్రొత్త నిబంధన గురించి కొన్ని మాటలు చెప్దాము. మన బ్రదర్ మళ్ళా స్కిట్ వేస్తాడు, దీనికి ఒకటి తయారు చేస్తాడు, తర్వాత చూద్దాం. కొత్త నిబంధన గురించి కొన్ని మాటలు చదువుదామా? ఎజెకియల్ చాప్టర్ 11 verse 20. ఎజెకియల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి. ఇప్పుడు చూడండి, ఒకసారి గమనించండి. ఇశ్రాయేలీయులకు రక్షణ లేని వారితో చెప్తున్నాడు దేవుడు, నేను ఇశ్రాయేలీలను దీవించాలనుకుంటున్నాను. ఎప్పుడు దీవించగలనంటే, నేను వారితో ఒక కొత్త నిబంధన చేస్తాను. ఏంది ఆ కొత్త నిబంధన అంటే? రక్షణ ఎప్పుడు కొత్త నిబంధనతోనే వస్తుంది, కృప ద్వారానే. ఆ కొత్త నిబంధన ఏంటిదంటే, వారి శరీరములో నుండి రాతి గుండెను, అంటే పాపపు హృదయమును, ఆదాము ద్వారా మనకు వచ్చిన ఈ పాపపు హృదయమును, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగజేసి వాళ్లకు ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. వారి యందు అంటే రక్షణ పొందిన వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఇంకా చదువు. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. అయితే తమ విగ్రహములకు అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హేయ క్రియలను జరిగింప పూనుకొను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. కానీ ఇంకోటి బ్రదర్, వాళ్ళ హృదయములలో నేను రాస్తాననుంది ధర్మ విధులు. 23వ ఇప్పుడు 36వ అధ్యాయం చదువుతామండి. మనం అన్నాం కదా ఎజెకియల్ 36:26 చదువుదాం. ఇది కూడా క్రొత్త నిబంధననే. నూతన హృదయము మీకు ఇచ్చేదను. వినండి, ఇది నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి. ఇదిగో, రక్షణకు ముందు మనకి ఏ హృదయం ఉండే? ఇది రాతి గుండె, పాపపు హృదయము మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ అందుంచి. అదిగో, ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా కట్టడలను అనుసరించు వారులుగాను, నా విధులను గైకొనే వారిగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదను. దేవుడు నూతన హృదయం ఇచ్చి దేవుని కట్టడలు, దేవుని
విధులు మనము గైకొని వారిగా మనల్ని చేస్తాడంట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా, దేవుని కట్టడలు మీ హృదయం మీద రాశాడా? మరి గైకొంటున్నారా? కొనాలి కాదు, దేవుడు మీ హృదయముల మీద ఆయన కట్టడలను రాశాడా? రాయలేదా? రాశాడు. గైకొంటున్నారా? గైకొంటలేరా? ఇదే ఇప్పుడు వచ్చిన చిక్కు. సరే, ఈయన మన హృదయముల మీద రాసిన విధులు, తన ధర్మ విధులు ఏమని రాసింటాడు చెప్పండి? ఏమి రాశాడని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మీరు ఫాలో అవుతలేరు అని అంటున్నారు? మీకు ఏదో తెలిస్తే కదా మేము ఫాలో అయితే. మీకు ఏం రాశాడో తెలిస్తే మొదట మీరు ఫాలో అవుతుండ్రో లేదో అప్పుడు చెప్పొచ్చు. ఏం రాసిండో అని మీకే తెలియదు, మేము ఫాలో అవుతలేమని ఎట్లా అంటారు? మీకు అర్థమవుతుందా? ఏమి రాశాడు? మీ హృదయముల మీద ఆయన కట్టడలు రాశాడు కదా. ఏంటిది అది? తెలియదా? అదే దొంగిలించొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు. రాతి పలకల మీద ఉన్న ఆ ఆజ్ఞలను రాతి గుండె తీసేసి మాంసపు గుండె ఇచ్చి, ఇప్పుడు మాంసపు గుండె మీద రాతి పలకల మీద ఉన్న రాతను మాంసపు గుండె మీదకి ట్రాన్స్ఫర్. అంటే అవే ఆజ్ఞలు ఒకప్పుడు రాయి మీద ఉండే, ఇప్పుడు మాంసం మీద ఉందంటుండ్రా? ఇదే పొరపాటు చేసేది. ఏమి కట్టడలు రాశాడు తెలుసా? నూతన నిబంధనలో చెప్తా. దేవుడు రాసిన కట్టడలను గైకొనేటట్టు చేస్తానంటున్నాడా, చేయనంటున్నాడా? నేను ఆ కట్టడాలు ఏంటిదో తర్వాత చెప్తాను, కానీ రాతి మాంసపు గుండెనిస్తాను, నా ధర్మ విధులను గైకొనే వారిగా మిమ్మల్ని చేసేదను. చేశాడా? ఆయన ధర్మ విధులను మీరు గైకొంటున్నారా? నిజంగా తప్పకుండా. అంటే మరి ఇప్పుడు ఆయన అబద్ధం ఆడినట్టు కదా. ఇప్పుడు ధర్మ విధులు గైకొనేటట్టు చేస్తానని ఆయన అంటున్నాడు. మనకు నూతన హృదయం అయితే ఇచ్చాడు, పరిశుద్ధాత్మని కూడా ఇచ్చాడు, ధర్మ విధులు కూడా రాశాడు. కానీ మనము ఫాలో అవ్వలేకపోతున్నాము. ఆయన ఏదైతే చేస్తానని అన్నాడో అది చేయలేకపోయింది కదా ఆయన. ఇప్పుడు దేవునికి చేత కాలేదు, మరలా ఆడికే వస్తుంది. మీరు ఏదో ఒక రీతిగా దేవునికి చేత కాదని దానికి వస్తున్నాం మనం. దేవుడు నూతన హృదయం ఇచ్చాడా? గట్టిగా చెప్పండి, ఇచ్చాడా? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడా? ధర్మ విధులను రాశాడా? దాన్ని గైకొనేటట్టు చేశాడా? చేశాడా? మీరు ఏం రాశారో తెలియదు, గైకొంటున్నానని చెప్తున్నారు మీరు. పోనీ అబద్ధం ఆడొద్దని రాశాడు కదా. అది కాదు, అబద్ధం ఆడొద్దని రాశాడు కదా. ఆడతలేరా? అబద్ధం ఆడొద్దని రాశాడని చెప్పి గైకొంటున్నామని మళ్ళీ అబద్ధం ఆడుతుండ్రు. అంటే ఇప్పుడు దేవుడు గైకొనేటట్టు చేస్తానన్న మాటను ఆయన నెరవేర్చలేదు కదా. మనం నెరవేర్చలేదు అంటున్నావా? మీరు నెరవేరుస్తారు అంటలేడు. అన్నీ నేనే ఇస్తా. నూతన హృదయం ఇస్తా, నూతన ఆత్మనిస్తా, నా ఆత్మను వారిలో ఉంచుతాను, నా ధర్మ విధులను నేను రాస్తాను, వాళ్ళు గైకొనేటట్టు నేను చేస్తానంటున్నాడు. ఇప్పుడు మీరు గైకొంటలేరంటే ఎవరు ఫెయిల్ అయినట్టు? మళ్ళా మనం అంటారు. ఇక నేను చెప్పాను పో. మీరు తిన్న తర్వాత అడగాల, ఆయన ఏమి రాశాడో మీరు అడగాల. ఇంకో మాట కూడా చెప్తాను. ఐజయా 35:8 యెషయా గ్రంథము. మళ్ళీ ఇది కూడా ధర్మశాస్త్రం, మన నూతన నిబంధననే, ఈ నూతన హృదయం గురించి.
మీరు ఎంత మట్టుకు దేవుడు ఫెయిల్ అయిందని చెప్తారో నేను కూడా చూస్తా మొండికేసి. దేవుడు చేస్తున్న వాగ్దానము ఆయన సగం వరకు చేశాడు అంటున్నారు మీరు. మరి గైకొనేటట్టు చేస్తాను అని కూడా ఆయననే అన్నాడు. గైకొంటున్నారా? కొంటలేము అంటున్నారు. అంటే ఆయనకు చేతగానట్టే కదా. ఇప్పుడు ఇది చదువుదాం, యెషయా 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అంటే ఇది నూతన నిబంధనలో దేవుడు రాజ్యంను స్థాపిస్తాడు. ఈ పరిశుద్ధ మార్గం ఉంది కదా, ఈ రక్షణ మార్గము. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును. ఇది పరిశుద్ధ మార్గము. రక్షణ సువార్తను బైబిల్లో వాళ్ళు మార్గమును బోధించిరి అంటుంటారు. అంటే యేసు ప్రభు కూడా అంటారు నేనే మార్గం అని. సువార్తను అంటున్నారు ఇక్కడ. పరిశుద్ధ మార్గము అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అపవిత్రులు సువార్తను నమ్మిన వారు అపవిత్రులా? ఒకసారి సువార్తను నమ్మిన తర్వాత వాడు పవిత్రుడా అపవిత్రుడా? పవిత్రుడే. కాబట్టి అపవిత్రులు ఈ సువార్త మార్గములో ఉండరు. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను. ఎంతటి మూడులంటే జ్ఞానము లేని వాళ్ళు. జ్ఞానము లేనివాడు కూడా, ఈ మార్గంలో ఉన్న జ్ఞానము లేనివాడు కూడా దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. త్రోవ తప్పరు, ఛాన్స్ లేదు. మీకు ఒక పాయింట్ చెప్తున్నా. ఆయన ధర్మ విధులను రాస్తాడు, ప్రతి ఒక్కడు దాన్ని గైకొంటాడు. గైకొనని వాడు ఎవడు ఉండడు. ఎవడికైతే నూతన హృదయం దేవుడు ఇస్తాడో, ఎవడికైతే ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడో, ఎవడి హృదయంలోనైతే ధర్మ విధులను ఆయన రాస్తాడో వాళ్ళను గైకొన చేసేదను. ఆ భారం ఆయన తీసుకుండా నీకు పెట్టాడా? ఆయననే తీసుకున్నాడు. కాబట్టి ఈ నీతి హృదయం కలిగిన వాడు ఈ పరిశుద్ధ మార్గంలో ఎంతటి మూఢుడైనా అందులో ఆ మార్గంలో ఎక్కాడంటే వాడు దారి తప్పడమో అసాధ్యము. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు దారి తప్పుతుండ్రా? అస్సలు ధర్మ విధులు అన్నీ నెరవేరుస్తుండ్రా? మళ్ళా నెరవేర్చట్లేదు. ఏం రాశారు ధర్మ విధులు? అబద్ధం ఆడొద్దు అని ఒకటి అన్నారు. అబద్ధం ఆడడం మానేశారా ఎప్పటి నుండో? ఇప్పుడు కూడా ఆడతలేరా? ఎట్లా సార్? ఎన్ని సంవత్సరాల నుంచి అబద్ధం ఆడేది మానినరు? అసలు ఆడనే ఆడరు. అబ్బా, అదొక అబద్ధం. ఆడమంటే పర్వాలేదు, కానీ నేను ఆడను అంటే అబద్ధం ఆడే ఆశ నాకు లేదు అనడం మంచిది. కానీ అబద్ధమే ఆడను అనేది అబద్ధమే. కానీ ఒక మాట, ఆయన ఏమి ధర్మ విధులు రాసిండో మీకు ఇంకా తెలియలే. నేను చెప్పను, మీరు బతిమలాడేదాకా చెప్పను. ఆయన ఏమి ధర్మ విధులు రాశాడు, ఏ ధర్మ విధులను దేవుని బిడ్డలు అస్సలు తప్పడం సాధ్యపడదు. మూఢుడు నడిచినా కూడా ఈ పరిశుద్ధ మార్గమును వాడు దారి తప్పే ఛాన్సే లేదు. బాధ్యత అంతా దేవుడే తన మీద తీసుకున్నాడు. పాత హృదయాన్ని తీసేశాడు, కొత్త హృదయం ఆయననే ఇచ్చాడు. ఆయన ధర్మ విధులను ఆయననే రాశాడు, పరిశుద్ధాత్ముని ఆయననే పెట్టాడు మన యందు. దానిని గైకొనే చేసేది కూడా ఆయననే. మూఢుడు నడిచినా కూడా వాడు దారి తొలగాడు. ఇప్పుడు మరలా ఎజెకియల్ 11లో ఉన్న మాటలు హెబ్రీ 8లో కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, వృద్ధుడైనా బాలుడైనా ఎవరైతే రక్షణ పొందుతారో, వృద్ధుడైనా బాలుడైనా
ప్రభువును ఎరుగుమని ఎవ్వరు వానికి బోధించాల్సిన అవసరము లేదు. అందరూ ప్రభువుని ఎరుగుతారు. ఆయన రాసిన ఈ ధర్మవిధి అందరికీ తెలుసు. తెలియనోడు ఎవడు లేడు, ఉండడు. రక్షణ పొందినవాడు ఆయన ధర్మవిధి ఏంటిదో తెలియని వాడు ఉండడు. అందరూ పాటిస్తారు. ఒక్కడు కూడా ఈ ధర్మవిధిని వీడడు. ఆ మార్గమును మూఢుడైనా కూడా తప్పడు. ఆయన ఏమి రాశాడు మనం తర్వాత చూద్దాము. మీరు ఏమి పాపము చెయ్యలేరు, ఎందుకంటే ఆయన రాసింది నువ్వు మీరలేవు. నడిపించేదానికి నడిపింపజేసేది కూడా ఆయననే. అది మనం తర్వాత చూద్దాము. ఎందుకంటే మీకు ఉట్టిగా చెప్తుంటే ఆకలి లేనివానికి అన్నం పెట్టొద్దు. ఆకలి లేని నాకు కావాలా, తెలవాలి చెప్పాలి అనేటోనికి పెట్టాలి. కానీ ఆకలి లేనివానికి అన్నం పెడితే దానికి విలువ ఉండదు. మీరు అడగండి, అసలు ఏం సార్ నా హృదయంలో ఏం రాశాడు దేవుడు, ఏంటిది నేను గైకొంటున్నది అడగండి. అప్పుడు నేను చూద్దాం అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.